ఈ బిలియనియర్ తన డబ్బంతటిని కోల్పోయి రోడ్డు మీద పడ్డాడు. తన దగ్గర కేవలం కొంచెం అమౌంట్ ఆఫ్ మనీ ఇంకా ఒక డిజైనర్ సూట్ మాత్రమే ఉంది. సో తను ఒక బార్ లోకి వెళ్లి సింగిల్ విస్కీని ఆర్డర్ చేస్తాడు. తర్వాత ఓనర్ ని అడుగుతాడు, ఈ బార్ ని నేను కొనాలి అంటే ఎంతకిస్తావు అని చెప్పి. ఓనర్ చిన్నగా చిరునవ్వు నవ్వి, నాకైతే అట్లీస్ట్ 10 crores క్యాష్ అయితే కావాలి అని చెప్తాడు. అప్పుడు జాక్ అంటాడు, ఓకే నేను ఇప్పుడు నీకు 12,50,00,000 ఇస్తాను అంటే ఓనర్ ఒక్కసారిగా ఆలోచిస్తాడు. ఈ పర్సన్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, ఎక్స్పెన్సివ్ సూట్ ను కూడా వేసుకున్నాడు. సో జాక్ మాటల్ని సీరియస్ గా తీసుకోవడం స్టార్ట్ చేశాడు. బట్ రియల్ ట్విస్ట్ ఏంటి అంటే జాక్ దగ్గర ఉన్నది కేవలం 12,000 రూపాయలు మాత్రమే. సో తను ఓనర్ కి అంటాడు, నేను నీకు 1 crore rupees డౌన్ పేమెంట్ గా ఇస్తాను, దానికి బదులుగా 1 month కి నాకు ఈ బార్ ని ఫుల్ కంట్రోల్ ఇవ్వాలి. నాకు నచ్చితే మిగిలిన అమౌంట్ పే చేసేస్తాను, నచ్చకపోతే ఈ 1 crore ని నువ్వే ఉంచుకో, బార్ కూడా నువ్వే ఉంచేసుకో అని అంటాడు. ఓనర్ కి రెండు వైపులా బెనిఫిట్ కనుక డీల్ ని వెంటనే ఓకే చేసేస్తాడు. డీల్ ఓకే అయిన వెంటనే జాక్ బార్ లోని టాప్ 5 మేనేజర్స్ ని పిలిపిస్తాడు. ఇంకా వాళ్ళతో మీటింగ్ అరేంజ్ చేసి చెప్తాడు, నేను మీ కొత్త బాస్ ని, ఇప్పుడు నేను మీకు ఈ బార్ లో చెరొక 8% ఈక్విటీని ఇస్తుంటా. బట్ నాకు ఒక కండిషన్ ఉంది, మీరు నాకు 30 లక్షలు ఈచ్ డిపాజిట్ చెయ్యాలి, అది సెక్యూరిటీ డిపాజిట్ లాగా. ఈ అమౌంట్ 1 year తర్వాత మళ్ళీ మీకు రిటర్న్ ఇచ్చేస్తా, దాంతో పాటు మీ 8% ఈక్విటీ కూడా మీ దగ్గర ఉంటుంది అని చెప్తాడు. అలా టోటల్ గా జాక్ 2,70,00,000 కలెక్ట్ చేస్తాడు. అందులోని ఓనర్ కి 1 crore డౌన్ పేమెంట్ ఇచ్చేసి బార్ ఫుల్ కంట్రోల్ తీసుకుంటాడు. అది కూడా తన పాకెట్ లో నుండి 1 రూపాయి కూడా పెట్టకుండా. బట్ మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, మిగతా 11,50,00,000 ఎక్కడి నుంచి సంపాదించాలి అని చెప్పి. ఈ వీడియోకి 10K లైక్స్ వస్తే part 2 చేస్తా.